అలానే మిసేశ్వరం భారత ప్రభుత్వం ఇంటికి సంబంధించిన అద్దె రూల్స్ని కొత్తగా జారీ చేసింది. ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఏడాది నుంచి డిజిటల్ ఫార్మాట్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సిందే అని చెప్తూ ఎవరైతే ఇంటి యజమానులు ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ కట్ చేసినా, వాటర్ కట్ చేసినా, మినిమం ఫెసిలిటీస్ కల్పించకపోయినా ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే పనిషబుల్, అంటే వాళ్ళు శిక్షార్హులు అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇష్టానుసారంగా మీరు అడ్వాన్సులు తీసుకోకూడదు. మ్యాక్సిమం అంటే గరిష్టంగా 2 నెలలు మాత్రమే అడ్వాన్స్ తీసుకోవాలి. అందుకని ఎక్కువ తీసుకుంటే కనుక పనిషబుల్ అని చెప్తుంది ఇంటి ఓనర్లకి. దీంతోపాటు కొన్ని కండిషన్స్ చెప్పారు. ల్యాండ్ లార్డ్స్ మస్ట్ ప్రొవైడ్ అట్లీస్ట్ 24 hours నోటీస్ బిఫోర్ ఎంటరింగ్ ద రెంటెడ్ ప్రాపర్టీ. ల్యాండ్ లార్డ్స్ అద్దెదారులు ఎవరైతే ఇంట్లో దిగుతారో 24 గంటల ముందు వాళ్ళకి సిద్ధం చేసి ఇవ్వాలని చెప్తుంది. అలాగే రెంట్ కెన్ బి రివైజ్డ్ ఓన్లీ వన్స్ ఎవ్రీ 12 months విత్ ఎ మ్యాండేటరీ 90 days నోటీస్. అంటే 90 రోజులకు ముందుగా నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే మీరు రెంట్ పెంచాలి. ఇష్టానుసారంగా 2 నెలలకి, 3 నెలలకి, 5 నెలలకి పెంచడానికి లేదు. 12 నెలల తర్వాత పెంచాలి. అది కూడా వాళ్ళు 90 days ముందుగా నోటీస్ ఇవ్వాలి. మేము పెంచుతున్నాము, ఇదిగో ఇంత రెంట్ పెంచుతున్నాము అని నోటీస్ ఇవ్వాలి ఉన్నటువంటి అద్దెదారులకి. ఇక ల్యాండ్ లార్డ్స్ కాంట్ బి డిమాండ్ టు సెక్యూరిటీ డిపాజిట్ హయ్యర్ దాన్ 2 months. 2 months కంటే ఎక్కువ మిమ్మల్ని కనుక డిమాండ్ చేస్తే ఆ ఇంటి ఓనర్లు ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే. ఇది కేంద్ర ప్రభుత్వం ఫార్వర్డ్ చేసినటువంటి రూల్స్. ఇవి బలవంతంగా అద్దెదారులని లీగల్ ప్రొసీజర్కి విరుద్ధంగా ఖాళీ చేయించడానికి లేదు, చాలా క్లియర్గా చెప్పారు. అందుకే రెంటల్ అగ్రిమెంట్స్ మస్ట్ బి డిజిటల్లీ స్టాంప్డ్. డిజిటల్ స్టాంప్ తోటి రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. అఫీషియల్లీ రిజిస్టర్డ్ విత్ ఇన్ 60 days అన్నాడు. మీరు చేరినటువంటి 60 రోజుల లోపల ఇంటి ఓనరే రిజిస్టర్ చేయించాలి. ఒకవేళ ఇంటి ఓనర్ కనుక అగ్రిమెంట్ తీసుకోకపోతే ఇంటి ఓనరే బాధ్యుడు, ఇంటి ఓనరే శిక్షార్హుడు, ఆయనకే శిక్ష పడుతుందని భారత ప్రభుత్వం చెప్తోంది. ఖచ్చితంగా డిజిటల్ ఫార్మాట్లో డిజిటల్ స్టాంప్ తోటి రిజిస్ట్రేషన్ అక్కడ రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి అని కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అలాగే ఎసెన్షియల్ రిపేర్స్ ఆర్ నాట్ కంప్లీటెడ్ విత్ ఇన్ 30 days. 30 days లోపల ఒకవేళ మీరు ఇంట్లో చేరడానికి ముందుగానే 30 days లోపల చేరిన తర్వాత అయినా అట్లీస్ట్ మీకు కనుక మినిమం ఫెసిలిటీస్ కల్పించకపోతే మొత్తం కాస్ట్లో ఆ రెంట్ నుంచి తగ్గించుకోవచ్చు. ఆ రిపేర్స్ ఏదైతే చేయించుకొని ఆ రెంట్లో నుంచి కట్ చేసుకొని మీరు రెంట్ ఇవ్వచ్చు అని అద్దెదారులు చెప్తుంది. హరాస్మెంట్ అంటే మిమ్మల్ని ఇంటి ఓనర్లు హరాస్ చేసిన, ఎలక్ట్రిసిటీ కట్ చేసినా, వాటర్ కట్ చేసినా, లేదా ఇతరత్ర థ్రెట్టింగ్స్ ఏమైనా చేసినా కానీ ఇది చట్ట ప్రకారం ఇంటి ఓనర్లను జైలుకి పంపించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇక నుంచి ఇంటి ఓనర్లు అద్దెకి దిగేవాళ్ళు కాదు, ఇంటి ఓనర్లు ఖచ్చితంగా మీరు అద్దెకిచ్చేటువంటి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ చేయించుకొని ఉంచుకోవాలి. మీరు ఆ బాధ్యత అద్దెదారులది కాదు, ఇంటి ఓనర్ది. లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంటి ఓనర్లు జైలుకి వెళ్లాల్సి వస్తుందని తాజాగా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఇష్యూ చేసింది. ఈ మార్గదర్శకాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో మీరు కూడా ఈ మార్గదర్శకాలను వైరల్ చేసి ఇంటి ఓనర్లకి ఈ వీడియో వెళ్ళేలాగా చేయొచ్చు. థ్యాంక్ యూ.